చాలా బాగుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచి. సో, మా తండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా కొంచెం డెవలపింగ్ వేరే చేంజింగ్ ఉంది. విలేజ్ గూడా చాలా డెవలప్ అయితుంది. కొంచెం ఒక చిన్న రిపేర్ ఏముందంటే ఈ కాలువ ఒకటే. దానికి గూడా 70,00,000 శాంక్షన్ అయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి. ఇప్పుడేమనగా మా సర్పంచ్ గారు కొంచెం తొందరగా చేసి అభివృద్ధి చేయాలని ఈ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుందని కోరుకుంటున్నాము. సో, దీని మీద అభిమానం ఏందంటే రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వ బీర్లా గారు మంచిగా మా రామస్వామి తండ గ్రామ పంచాయతీని మంచిగా డెవలప్ చేసి ఇంకా చాలా మెరుగుపరవాలని మా సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే కొంచెం ఏం పర్వాలేదు. కొంచెం బాగానే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఇప్పటికైతే మాకైతే వాటర్ ప్రాబ్లమ్ గాని, కరెంట్ ప్రాబ్లమ్ గాని, ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ బసెస్ వచ్చినాయి. ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉంది ప్రెజెంట్‌గా అయితే సిట్యుయేషన్. సన్న బియ్యం కొంతమంది జనాలు బీదవాళ్ళు ఉండొచ్చు. ఉన్న వాళ్ళంటే కొనుక్కొని తినగలుగుతారు. బీదవాళ్ళు కొనుక్కొని తినలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మన ఈ యొక్క సన్న బియ్యాన్ని ఇచ్చి మన కొంచెం పేద ప్రజల్ని ఆదుకుంటున్నారని చెప్పుకోగలుగుతాను ఆ విషయంలో.